తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం చారిత్రక, పౌరాణిక అంశాలను ఆధునిక సూపర్ హీరో కథనంతో అద్భుతంగా మిళితం చేసింది. ఇప్పటికే కల్కి 2898, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలతో పోలికలు వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ దాని విజువల్ ఎఫెక్ట్స్, కథనం, పాత్రల ఎంపికతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మిరాయ్ టీజర్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రాచీన మంచుతో కప్పబడిన పర్వతాలు, యుద్ధభూముల నుండి ఆధునిక నగరాల వరకు దృశ్యాలు ఎంతో సహజంగా మారుతూ సినిమా పరిధిని చూపుతాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, కత్తియుద్ధాలు, సాహసోపేతమైన స్టంట్లు అత్యద్భుతంగా తెరకెక్కించారు. తేజ సజ్జా కదులుతున్న రైలుపై పరిగెత్తే దృశ్యం ఆకట్టుకుంది. టీజర్లోని విఎఫ్ఎక్స్ నాణ్యత చాలా బాగుంది. టీజర్ సూపర్ యోధ తేజ సజ్జా మరియు శక్తివంతమైన ప్రతినాయకుడు మంచు మనోజ్ మధ్య జరిగే ఒక సంక్లిష్ట కథనాన్ని పరిచయం చేస్తుంది. తేజ సజ్జా పాత్ర మొదట్లో తన శక్తుల గురించి తెలియని అమాయకుడిగా, కాని దైవిక గ్రంథాలను రక్షించడానికి సిద్ధపడే యోధుడిగా పరిణామం చెందుతుంది. మంచు మనోజ్ బ్లాక్ సోర్డ్ ధరించిన ఒక క్రూరమైన విలన్గా ఆకట్టుకున్నారు. అతని నటన చాలామందిని ఆశ్చర్యపరిచింది. టీజర్లో పదే కనిపించే ఒక కర్ర కథలో ఒక కీలకమైన అంశంలా కనిపిస్తుంది. బహుశా అదే మిరాయ్ అయి ఉండవచ్చు. చరిత్రలో అశోక చక్రవర్తి ప్రస్తావన కూడా కథనానికి మరింత లోతును జోడిస్తుంది. టీజర్ ఒక గుహలో ఒక సాధువుతో నాటకీయంగా ప్రారంభమై ప్రేక్షకులను వెంటనే ఆకర్షిస్తుంది. 4 పుస్తకాలు, 100 ప్రశ్నలు మరియు ఒక కర్ర అనే తేజ సజ్జా డైలాగ్ దాని రహస్యమైన స్వరం కారణంగా ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ చివర్లో శ్రీరాముడు కోతుల గుంపు మధ్య నడుస్తున్నట్లు కనిపించే సన్నివేశం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. తేజ సజ్జా కదులుతున్న రైలుపై చేసే పోరాటం దాని ఎగ్జిక్యూషన్కు ప్రశంసలు అందుకుంది. మిరాయ్ టీజర్ చాలా సానుకూల స్పందనలను అందుకుంది. విజువల్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయని చాలామంది అభిప్రాయపడ్డారు. హనుమాన్ విజయం తరువాత తేజ సజ్జా మరో బలమైన సినిమాటిక్ ప్రాజెక్టుతో వస్తున్నాడని, ఈ చిత్రం భారతీయ సినిమాపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న విడుదల కానుంది.